అందరికీ కూడా శుభోదయం అండి. మనమైతే తిరుపతి ప్రయాణం అయితే ప్రారంభం చేశాము. మధ్య దారిలో మనమైతే అల్పాహారం తీసుకొని మళ్ళీ ప్రారంభం అయితే కొనసాగించడం జరుగుతూ ఉంది. అక్కడ మనకు కొండలు చూస్తూ ఉంటే స్వామివారి రూపంలాగా అనిపిస్తూ ఉంది కదా. కానీ ఆ రూపం ఇక్కడ కాదు ఇంకెక్కడో అన్నారు. కానీ మనం ఏదైనా కానీ ఫీల్ అయితే అక్కడ ఏది చూసినా అది అలానే అనిపిస్తుంది కదా. అలా వస్తూ ఇప్పుడైతే చిత్తూరు వరకు అయితే రీచ్ అయిపోయాము. చిత్తూరు నుండి అలా ముందుకెళ్తూ ఉన్నాము. ఈ యొక్క అరటి తోటలు, ఈ యొక్క పచ్చడి, ఈ యొక్క ప్రకృతిని చూస్తూ ఆస్వాదిస్తూ అయితే వెళ్తున్నాము. నాకైతే ఎక్కడికి వెళ్ళినా ప్రకృతిని చూస్తే ఆ యొక్క ప్రకృతి మధ్యలో హ్యాపీగా అనిపిస్తుంది. ఈ యొక్క అరటి తోటలు, కొబ్బరి తోటలు, అక్కడక్కడ మనకి ఇంకా చాలా ఫ్లవర్స్కి సంబంధించిన తోటలు చాలా బాగున్నాయి అన్నమాట. అందంగా అనిపించాయి. అలా చూస్తూనైతే వ్యూను వెళ్ళిపోయాము. మాకైతే ఎర్లీ మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయితే బోయినపల్లి నుండి తిరుపతికి వచ్చేటప్పటికి ఎగ్జాక్ట్గా 5 అయింది. కరెక్ట్ పైన కొండపైకి ఎక్కేటప్పటికి మధ్యలో ఓన్లీ ఒక 2 సార్లు బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ఫాస్ట్కి ఒకసారి బ్రేక్ తీసుకున్నాము. మధ్యలో ఒక 4 o'clock ఆ టైంలో వాటర్ మిలన్ తిందామనేసి అక్కడ ఒక దగ్గర బ్రేక్ తీసుకున్నాము. మేము వాటర్ మిలన్ తినేసి ఇంకా మిగిలిన వాటర్ మిలన్ తీసుకొచ్చేసి అక్కడ చిత్తూరు దగ్గర అడవిలో మంకీస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. వాటి కోసం అయితే ఆహారంగా ఇచ్చాము. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాయి అవి కూడా. అలా ముందుకు వచ్చేసరికి తిరుపతి అయితే వచ్చేసింది. అబ్బా, ఇన్ని రోజులకు అలా ఈ రోజుకి నెరవేరిందా అనిపించింది. ఇన్ని సంవత్సరాల తర్వాత అంటే అఖిల్ 13 monthsలో ఉన్నప్పుడు వచ్చాము ఇక్కడికి. మళ్ళీ అఖిల్ ఇప్పుడు 13 years ఉన్నప్పుడు వచ్చాము. ఎగ్జాక్ట్గా అప్పుడు ఫిబ్రవరిలోనే వచ్చాము. ఇప్పుడు కూడా మళ్ళీ ఫిబ్రవరి మంత్లోనే వచ్చామన్నమాట. హ్యాపీగా అనిపించింది. ఏదైనా కానీ మనం అనుకుంటే కాదు, ఆ స్వామివారు మనల్ని పిలిస్తే మాత్రమే మనం వస్తామేమో అనిపించింది. ఇలా మనము కొండ కింద ఉన్నటువంటి ఈ యొక్క శ్రీనివాస మంగాపురంలో ఉన్నటువంటి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. అలా వెళ్తూ ఉంటే ఆ కొండలను చూస్తూ ఎక్కడ చూసినా ఆ యొక్క బోర్డ్స్ పైన వెంకటేశ్వర స్వామి యొక్క గోవిందనామాలు చూస్తూ ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క గోవిందనామాల యొక్క ఆ యొక్క ఉచ్చారణ, ఆ యొక్క సాంగ్స్ అనేటువంటివి మన చెవులకి ఇంపుగాను ఎంతో హ్యాపీగాను అనిపిస్తూ ఉంది. అలా వెళ్తూ అక్కడ మనకి గుట్ట కింద ఉన్నటువంటి ఆ యొక్క వెంకన్న స్వామిని అయితే ఫస్ట్గానైతే దర్శించుకున్నాము. అక్కడ తెలిసిన వాళ్ళు ఉండే అనమాట. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నాయి. అలానైతే వెళ్ళిపోయాము. శ్రీవారి మెట్లు ఇదే సైడ్ అనమాట. మనతో వచ్చిన వాళ్ళు శ్రీవారి మెట్టి దగ్గర నుండి పైనకి గుట్ట పైకి వచ్చేసారనమాట. మేమైతే మెట్లపై నుండి కాకుండా నడుచుకుంటూ వచ్చాను. నాకు యాక్చువల్గా మెట్ల మీద నుండి రావాలని ఉండే. అయితే నాతో పాటు వచ్చిన వాళ్ళు ఏమన్నారు, నువ్వు అంత పైకి ఎక్కలేవులే, కష్టం అవుతుంది అన్నారు. సర్లే, మళ్ళీ ఒకవేళ ఎక్కలేకపోయినా మన ప్రాబ్లం అవుతుంది కదా, ఎందుకు మళ్ళీ ఎలాగో మళ్ళీ నెక్స్ట్ అరుణాచలం వెళ్దాం అనుకున్నాం. అక్కడ అరుణాచలంలో మళ్ళీ ప్రదక్షిణ చేయాలి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మెట్ల ద్వారా వస్తాము, అలిపిరి మెట్ల ద్వారా వస్తాము అనుకున్నాము.